ధన్యవాదాలు అధ్యక్ష. కంటోన్మెంట్ బోర్డ్ మెర్జర్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. గవర్నమెంట్ జిహెచ్ఎంసీ లిమిట్ని పెంచి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ని విలీనం చేసి ఈ ప్రాంతాన్నంతా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలని ఏదైతే ఆలోచించిందో, ఈ ప్రాంతం మొత్తంలో మధ్యలో ఉండేది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ ఒక్కటే కాన్స్టిట్యున్సీ మన రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంది. ఈ యొక్క ప్రాంతం కంటోన్మెంట్ బోర్డుకి స్పెషల్ ఫండ్స్ సెంట్రల్ నుంచి ఏమి ఇస్తలేరు, ఇవ్వాల్సిన ఆర్మీ సర్వీస్ ఛార్జెస్ బకాయిలు కూడా ఇస్తలేరు. ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. డబ్బులు లేక కనీసం కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ఆఫీసర్స్కి స్టాఫ్కి కూడా జీతాలు ఇవ్వడానికి నిధులు లేక ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతలేదు. కనీసం త్రాగునీరు సమస్యతో పాటు తీసుకొని రోడ్డు సమస్య, సేవరేజ్ లైన్ సమస్య, ఇక్కడ గ్రౌండ్ సమస్య, కమ్యూనిటీ హాల్స్ గత ప్రభుత్వంలో సగం గట్టి వదిలేసినది కూడా ఇన్కంప్లీట్గానే ఉంది, కానీ ఇప్పటికీ కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఎలక్ట్రిసిటీ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డులన్నీ కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి మమ్మల్ని కూడా జిహెచ్ఎంసీలో భాగంగానే డెవలప్మెంట్ చేయాలని కోరుతూ, ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి స్పెషల్ నిధులు లేదు, కేవలం ఎమ్మెల్యే ఫండ్స్ తోటే ఈ కాన్స్టిట్యున్సీలో పనులు అవుతున్నాయి. ఇక్కడ స్పెషల్ ఫండ్స్ లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కాలేదు, ఇప్పటిదాకా కాలేదు. ఇదే మాదిరిగా కొనసాగితే ఈ 5 కోట్ల రూపాయల సంవత్సరానికి ఎమ్మెల్యే ఫండ్స్ వచ్చేది, స్పెషల్ ఫండ్స్ మొన్న సీఎం గారు 10 కోట్లు ఇచ్చినా కూడా ఒక 50 సంవత్సరాలైనా మా కంటోన్మెంట్ నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు. కావున తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి కనీసం 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి నిధులు ఇవ్వాలని కోరుతూ, ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితే మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ప్రాపర్టీ పర్చేజ్ సేల్స్ చేస్తే రాష్ట్రం అంతటా 7.5% ప్రాపర్టీ ట్యాక్స్ ఫీజు ఉంటే స్టాంప్ డ్యూటీ మాకు 11% కడుతున్నారు. 3.5% ఎక్స్ట్రా నిధులు ఫేస్ చేస్తున్నాము. అది కూడా మా ప్రాంత ప్రజలకు తక్కువ అవుతుందని తెలుపుతూ, ఇదే కాకుండా ఏదైతే టీపీటీ ఛార్జెస్ కంటోన్మెంట్ బోర్డుకి రిలీజ్ కావాల్సి ఉందో స్టేట్ నుంచి తక్షణమే రిలీజ్ చేసి మాకు డెవలప్మెంట్కి సాయం పడుతుంది, దాంతోపాటు జీతాలు ఇవ్వడానికి వీలవుతుంది. అధ్యక్ష, ముఖ్యమైన విషయం ఏంటంటే మా ప్రాంతంలో ఎక్కువ మంది డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నారు కాబట్టి కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఈజీగా అవుతుంది. జిహెచ్ఎంసీలు ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీకి స్పెషల్ ఫండ్స్ ఇస్తారో, దాంతోపాటు ఎమ్మెల్యే ఫండ్స్తో డెవలప్మెంట్ అవుతుందో మాది కూడా విలీనం అయితే ఇప్పుడు బోర్డులో ఎట్లకైనా ఫండ్స్ లేక డెవలప్మెంట్ అవుతలేదు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో చేస్తే జిహెచ్ఎంసీ ఫండ్స్తో పాటు ఎమ్మెల్యే ఫండ్స్తో డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా 2015 జనవరిలో మాకు ఎలక్షన్, బోర్డు ఎలక్షన్ అయితే ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సిటీలో అయితే అక్కడ బోర్డు ఎలక్షన్స్ అవుతుంది. 2020లో కావాల్సిన ఎలక్షన్ ఈ 2026 అయినా కూడా ఎలక్షన్ కాలేదు. కాబట్టి తమరు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తక్షణమే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మీద స్పెషల్ దృష్టి సారించి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఏ విధంగా అయితే సిటీ స్టేట్ డెవలప్మెంట్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మమ్మల్ని కూడా ఈ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయాలని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మినిస్టర్ గారు, సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, పరిశీలించడం జరుగుతుంది.